హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం బియ్య పిండితో చల్ల పునుగులు ప్రిపేర్ చేసుకుందామండి. లోపల ఉండకట్టకుండా బయట క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ప్రాసెస్ చూద్దామండి. బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలండి. ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. ఈ విధంగా పలుచుకున్న పెరుగు వేసుకోవాలి. ఒకసారి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. పుల్లటి పెరిగే వేసుకోవాలండి. అంతా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఒకసారి దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. బొంబాయి రవ్వను మైదా పిండి వేయడం వల్ల మనకి జిగురు వస్తుందండి. బియ్య పిండికి జిగురు రాదు కదండి. కాబట్టి అందుకని మైదా పిండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల జిగురు వస్తుంది. 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. మనకి వాటర్ సరిపోయింది ఎలా తెలుస్తుందంటే, ఒకటి కొంచెం తీసుకుని ఈ విధంగా మనం అంటే మనకి చల్ల పునుగులా వచ్చింది కదండి. వాటర్ సరిపోయింది. ఒక 5 నిమిషాలు ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకుని మనం బియ్య పిండిని కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. టైం లేకపోతే 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఈ విధంగా 2 గంటలు అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు తురుము వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా చల్లపునుకుల్లా వేసేసుకోవాలండి. మన కడాయికి ఎంతైతే చల్లపునుకులు పడతాయో అన్ని వేసేసుకుని వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అయిపోతాయి కానీ లోపలైతే ఉండగా ఉంటుందన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా చల్లపునుకులు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారు కదా, ఉండలేకుండా ఎంత బాగా వచ్చినాయో చల్ల పునుకులండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా బియ్య పిండితో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.